పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి గురువారం వేకువజామున అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనున్న పర్యటనలో 16 మంది సభ్యులతో కూడిన బృందం ముఖ్యమంత్రి వెంట వెళుతోంది. వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో నగరాల్లో సీఎం పర్యటిస్తారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం అమెరికా పర్యటనకు వెళ్లనుంది. భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7:30 గంటలకు శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్రులు, అమెరికా పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహిస్తారు. నవ్యాంధ్రకు పెట్టుబడులు తీసుకురావడం, మాతృభూమి అభివృద్ధిలో ప్రవాసులను భాగస్వాములను చేయడమే పర్యటన ప్రధాన ఉద్దేశం. వ్యవసాయం, ఐటీ, ఫిన్టెక్, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యమిస్తున్నారు. యుఎస్, ఇండియా బిజినెస్ కౌన్సిల్ యాన్యువల్ వెస్ట్ కోస్ట్ సమ్మిట్ 2017లో సీఎం పాల్గొంటారు. యుఎస్ ఐబీసీ అందించే ట్రాన్స్ఫర్మేటివ్ సీఎం పురస్కారాన్ని చంద్రబాబు అందుకుంటారు. అమెరికాలోని 3 ప్రధాన రాష్ట్రాలైన కాలిఫోర్నియా, అయోవా, ఇల్లినాయిస్లతో ఆంధ్రప్రదేశ్ స్నేహపూర్వక సోదర రాష్ట్ర సంబంధాలపై అవగాహన ఒప్పందాలు చేసుకుంటుంది. ఫిన్టెక్ రంగంలో ఇల్లినాయిస్ అగ్రగామిగా ఉండగా సాంకేతిక పరిజ్ఞానంలో కాలిఫోర్నియా, వ్యవసాయంలో అయోవా ముందుంది. పర్యటనలో సుమారు 300 మంది సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కొన్ని బృంద సమావేశాలు, మరికొన్ని ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. యాపిల్, టెస్లా, సిస్కో, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలను స్వయంగా పరిశీలిస్తారు. ఫ్లెక్స్ ట్రానిక్స్ సీఈఓ మైక్ మెక్నమారా, ఒరాకిల్ గ్లోబల్ సీఈఓ సఫ్రా కార్జ్లతో సీఎం భేటీ అవుతారు. 8న సిస్కో సీఈఓ జాన్ చాంబర్స్ ఇచ్చే విందు అత్యంత కీలకం కానుంది. ఈ సమావేశంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సుందర్ పిచాయ్, టిమ్ కుక్, షెర్లీ శాండ్బర్గ్, లారీ ఎల్లిసన్ వంటి దాదాపు 30 మంది సీఈఓలు పాల్గొంటున్నట్టు సమాచారం. 9న స్టాన్ఫర్డ్ ప్రతినిధులతో అల్పాహార విందు తర్వాత వర్సిటీని సందర్శిస్తారు. డల్లాస్, శాన్ హుజే నగరాల్లో ప్రవాసాంధ్రులతో జరిగే సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారు. 6న బ్లూమ్ ఎనర్జీ కార్యాలయ సందర్శన తర్వాత చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్ పద్మశ్రీ వారియర్, ఎంఆర్ రంగస్వామి, కృష్ణా యార్లగడ్డ, జీఈ వెంచర్స్ సీఈఓ లాంటి 20 మంది ప్రముఖులతో సమావేశమవుతారు. 9న శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ఆర్థిక ఫోరం కార్యాలయానికి వెళతారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి గౌరవార్థం ప్రత్యేకంగా విందు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో పేరొందిన సంస్థల సీఈఓలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రవాసాంధ్రులను జన్మభూమి అభివృద్ధిలో భాగస్వాములను చేయడం కోసం ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యాన 3 సమావేశాలు జరగనున్నాయి.